ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు పాలక్ పనీర్ రెసిపీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకి రెస్టారెంట్లో అయితే ఈ పాలక్ పనీర్ ఏ విధంగా అయితే దొరుకుతుందో మనం ఇంట్లో అదే రుచితో అలానే మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఇంత టేస్టీగా అనేది నేను చాలా క్లియర్ కట్గా చూపించానండి. మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీరు ఇలానే రెడీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసేసి ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. పాలక్ పన్నీర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అది మీడియం సైజ్ గ్లాస్తోని. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ 2 కట్టల పాలకూరని బాగా కడిగి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పాలకూర కొద్దిగా మునగడం కోసం మరికొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, చాలా కొద్దిగా అండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకుంటున్నాను. అంటే పూర్తిగా ఉడకవసరం లేదు, కొద్దిగా ఉడికితే సరిపోతుందండి. చూడండి, పాలకూర ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. నాకు వాటర్ కూడా బాగా కొద్దిగా మిగిలినాయి అనమాట. ఇప్పుడు పాలకూరలో వాటర్ అస్సలు వేస్ట్ చేయొద్దండి. పాలకూరలో బోల్డ్ అని విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అవన్నీ ఉడకబెట్టాం కాబట్టి వాటర్లోకి దిగుతాయి. సో వాటర్ని అస్సలు వేస్ట్ చేయకుండా వాటర్తో సహా చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు మరలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అందులో ఒక పెద్ద ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయని, 1 ఇంచు అల్లం ముక్కని, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని వాటన్నిటిని ఆ ఫ్రై ప్యాన్లో యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్ జీలకర్రను కూడా. వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయ మనకి మెత్తపడేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై కూడా అవసరం లేదు. అండ్ మనం చాలా తక్కువ ఆయిల్, ఎంత తక్కువ ఆయిల్ వాడుకుంటే అంత మంచిదనమాట. సో నేను ముందుగా తీసుకున్న ఈ పాలకూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా పట్టుకుంటున్నాను. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ పట్టేసుకున్నాను. ఇప్పుడు మరలా ప్యాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తున్నాను. జస్ట్ కొద్దిగా లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కారాలు అలానే మసాలాలు అనేది ఎక్కువ హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు కంటిన్యూస్లీ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి మసాలాలు అన్నీ పాలకూరలో కలిసిపోయి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఈ పాలక్ పన్నీర్ అనేది మనకి రెస్టారెంట్లో ఏ విధంగా అయితే తయారు చేస్తారో అదే విధంగా ఈరోజు మనం ఇంట్లో చేసుకోబోతున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనిద్దాం. చూడండి, 5 నిమిషాలు కుక్ అయ్యేలోపు అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తగ్గి మనకి చిక్కబడిపోయింది కదా. ఈ టైంలో నేను యాడ్ చేసుకుంటున్నాను పెరుగు మీద మీగడ ఉంటుంది కదా అండి, దాన్ని చిలుక్కున్నాను. ఇలా చిలుక్కొని దాన్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పెరుగు మీద మీగడ లేకపోతే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, అలానే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పాలకూర ఆల్రెడీ సాల్టీగానే ఉంటుందండి. సాల్ట్ అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలి. అలానే పించ్ అంటే 2 చిటికెలు నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాం. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి, టేస్టీ రెసిపీ కూడా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నట్లయితే మనకి అన్ని బుడగలు వస్తున్నాయి కదా. నేను పనీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేశానండి. నాకు ఇలా ఇష్టం అనమాట, చిన్న చిన్నగా. అందుకని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. చూసారా, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి పాలక్ పన్నీర్ రెసిపీ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒకసారి ఇలా కూడా తిప్పేసుకొని, నేను ఎలాగా ఫ్రై చేసుకోలేదండి పన్నీర్ని, డైరెక్ట్గా పచ్చిగానే ఇట్లా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ పాలకూరలో కుక్ అవ్వనిస్తున్నాను. ఈ టైంలో లాస్ట్లో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్ మీగడ, అలానే ఒక చిన్న
మొజరెల్లా చీజ్ క్యూబ్ నండి. చీజ్ అనేది ఆప్షనల్, మీకు కొంచెం కలర్ఫుల్గా కొంచెం టేస్టీగా ఇంకా మోర్ టేస్టీగా కావాలంటే ఇలా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. మీరు ఇలా గార్నిష్ చేసి మీకు వచ్చిన వాళ్ళకి కానీ గెస్ట్లకు కానీ పెట్టినట్లయితే వాళ్ళు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు, అలానే వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారనమాట. సో ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టేస్టీగా ఉండే పాలక్ పనీర్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి ఇలా గార్నిష్ చేసుకోండి, మీ వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసేయండి. ఈ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పనీర్ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.